వైష్ణవి కేసులో ఎలాంటి న్యూస్ అనేది లేదు. ఇప్పుడు అందరు వీడియోస్ పెట్టడం తను వైరల్ చేస్తున్నాం, కానీ తనకి న్యాయం జరుగుతుందా జరగదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకనంటే నాకు అసలు వాళ్ళ ఫ్యామిలీతోని రిలేషన్ కానీ మళ్ళీ లైవ్లో వాళ్ళని ఎప్పుడైనా చూసినట్టు కూడా అసలు వాళ్ళని చూడలే. మాది విలేజ్ పక్కనే ఉంటుంది. వీడియోస్లలో తప్పితే మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి చూసినాం తప్పితే దగ్గరికి వెళ్ళి మాట్లాడలే. అలాంటి మాకే తను చనిపోయిందంటే అసలు నమ్మలేకపోతున్నాం. నైట్లో నిద్ర కూడా పట్టట్లేదు ఆలోచిస్తే. తను ఎందుకు ఇలా నమ్మి అతన్ని ఇష్టపడ్డాడని చెప్పేసి అతను ఈమెను ఇష్టపడ్డాడని చెప్పేసి నమ్మి అట్లా ఫెయిల్ అయిపోయింది లైఫ్లో. చనిపోయాక తనకి న్యాయం జరుగుతలేదు, ఇట్లా ఫెయిల్ అయిపోయింది చనిపోయినాక సుధా. సో ఇక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబర్స్ వాళ్ళు, పెద్ద వాళ్ళు మాట్లాడితేనే ఈ కేసులో ఏదైనా ఒక అప్డేట్ అనేది అయితే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు బెట్టింగ్ యాప్స్ గురించి వాటి గురించి వేరే వాటి గురించి గొడవలు పడి పెద్ద ట్రెండింగ్ చేస్తారు న్యూస్ని. కానీ ఈమె విషయంలో మీ వీడియో తీసుకొని వెళ్ళిపోవడం తప్పితే కానీ తినకు సపోర్టింగ్గా మాత్రం ఎవ్వరు మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే, నేను వ్యూస్ కోసం అదేం కాదు, నాదొక చిన్న ఛానల్ 0 నుంచి నేను స్టార్ట్ అయినా. ఇప్పుడు తన వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నంటే సబ్స్క్రైబర్స్ వల్లనే. ఒక చిన్న యూట్యూబర్ అయినా నేనే మాట్లాడుతున్నా. పెద్ద 10 మిలియన్ వాళ్ళు ఎందుకు అసలు ఈమె విషయంని ఇంత నెగ్లెక్ట్ చేసి మాట్లాడడం లేదు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం యూట్యూబర్సే. ఓకే, వీళ్ళు వీడియోస్ ఏది పెట్టినా రీచ్ ఉంటుంది. వీళ్ళ ఇంటికి ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నా కానీ తన కేసులో ఎలాంటి న్యూస్ అయితే బయటకు రావడం లేదు. వీళ్ళ అత్తని, వీళ్ళ బావ వాళ్ళని, తన భర్తని తీసుకుపోయి జైల్లో పెట్టిలా ఏం చేసిలా కూడా తెలుస్తలేదు. అతనికి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పేసి మొన్నటిదాకా కేసు అయితే ట్రెండింగ్ అయింది. అది పక్కన పెడితే అతనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఉంది, తినకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు బయట. ఆయన తిన కేసు ఇలా డీలే అయిపోనికి రీజన్స్ ఏంటి అది కూడా తెలియదు. సో అతనికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. అతను బ్యాక్గ్రౌండ్ లేనివాడే అంత సేఫ్గా దర్జాగా హత్య చేసి మరి పోయి జైల్లో కూర్చున్నాడు. తినకి బయట ఇంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తే తన కేసులో ఏదన్నా ఒకటి తనకి న్యాయం అయితే జరగనికైతే పాసిబుల్ అయితే అవుతుంది కదా. బెట్టింగ్ యాప్స్ మీద ఎట్లా పోరాడిలో, అండ్ ఇంకొకటి మొన్న ఒక పాప కోసం మనీ కూడా కలెక్ట్ చేశారు కదా. సో అట్లా అందరు ఎట్లా ఐకమత్యంగా ఉండి తన కోసం సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా తినకు సపోర్ట్ చేస్తే ఏదో ఒక న్యాయం అయితే జరుగుతుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే అసలు మనుషులే అవ్వట్లేదు, ఏడ్చి అంత ఇదైపోతున్నారు. వాళ్ళ విషయం పక్కన పెడితే